2025వ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా పునర్వసు 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు. అయితే జన్మరాశి, జన్మ నక్షత్రము, జన్మ తేదీ, జన్మ సమయము సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహార నామంలో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకొని రాశి ఫలాలు చూసుకోవాలి. ఆ విధంగా హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కర్కాటక రాశి కిందికి వస్తారు. అయితే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క సంచారము ప్రధానంగా మనం చూస్తాము. ఈ 4 గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, వారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, ముందుగా బృహస్పతి దేవగురువు, అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహ. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్టయితే 14 మే 2025 వరకు వృషభ రాశిలో గురు సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచారము ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఈ కర్కాటక రాశి జాతకులకు మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో లభిస్తాయి. గౌరవ మర్యాదలతో చాలా పనులు నెరవేరుతాయి. చేసేటువంటి పనులు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. లాభదాయకంగా ఉంటుంది. శారీరకంగా ఉత్తేజంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక అన్ని విషయాల లోపల కూడాను విజయ సూచనలు కనబడుతున్నాయి. ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. సమాజంలో మీకు కీడు తలపెట్టిన వారికి కూడాను మీరు సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళకి మంచి చేయాలి అనేటువంటి తలంపుతో ఉంటారు. అన్ని రకాలుగా మీకు మంచి జరుగుతుంది. గురువులు, పెద్దలు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితో సాహచర్యం కూడాను మీకు లభిస్తుంది. ఈ విధంగా 14 మే నుండి 14 మే వరకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత 14 మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలోకి ప్రవేశించి 19 అక్టోబర్ వరకు కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచారము ద్వాదశ స్థానం అవుతుంది. ఈ ద్వాదశ స్థానంలో గురు సంచారము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే శుభ ఫలితాలు మనకు ద్వాదశ స్థానంలో గురు సంచరించేటువంటి సమయం లోపల శుభమూలకంగా ధన వ్యయము జరిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అయితే ఆస్తుల విషయం లోపల తగాదాలు యథాతథంగా ఉంటాయి. ఒక్క కొలిక్కి రాకపోవడం మూలకంగా కొంత మానసికంగా ఇబ్బందులకు గురి అవుతారు, భయభ్రాంతులకు లోనవుతారు. అనవసరమైనటువంటి విషయాలపై మనసు నిలపడము, అనవసరంగా అనాలోచితంగా పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు కూడాను ఈ ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి సమయం లోపల జరుగుతుంది. అయితే ఈ ద్వాదశ స్థానము మిథున రాశి లోపల సంచారము భాగ్యాధిపతి అవుతాడు కర్కాటక రాశి జాతకులకు గురువు. కాబట్టి ద్వాదశ స్థానంలో భాగ్యాధిపతి సంచరించడము కొంతవరకు శుభప్రదంగానే ఉంటుంది. ఖర్చులు తప్పవు, టెన్షన్ తప్పదు. అయినప్పటికీ మీకు కొన్ని విషయాలలో మంచి జరిగేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి.
ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఇది అక్టోబర్ 19 వరకు ఉంది. ఇక అక్టోబర్ 19 నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచారము కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానం అవుతుంది. జన్మస్థానము గోచార రీత్యా ప్రతికూలం అయినప్పటికీ గురువు కర్కాటక రాశిలో సంచరించడం ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యాధిపతి 1వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా గోచార రీత్యా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురు ఇస్తున్నప్పటికీ కొంత ఈ భాగ్యాధిపతి కావడం మూలకంగా కొంత మంచి జరిగేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. ఆనందంగా ఉంటారు, కొన్ని పనులు నెరవేరుతాయి. అయితే ప్రతి విషయాన్ని కూడాను కొంత లోతులోకి వెళ్ళి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. 5 డిసెంబర్ వరకు మీకు కర్కాటక రాశిలో గురు సంచరిస్తున్నాడు కాబట్టి జన్మస్థానం అవుతుంది. ఆరోగ్యం విషయంపై మీరు మనస్సు నిలపాలి. ఇక దాని తరువాత 5 డిసెంబర్ రోజున వక్రరీత్యా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మళ్ళీ ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు కర్కాటక రాశి వారికి. ఈ ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు కొంత మంచి జరుగుతుంది. అయితే ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా మీరు బాగా ట్యూన్ అయిపోతారు లైఫ్కి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఇది 5 డిసెంబర్ నుండి 1 జూన్ వరకు ఉంది. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు గురువు యొక్క ప్రభావము 14 మే వరకు బాగా అనుకూలంగా ఉంది. ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అన్నీ కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. దాని తర్వాత ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ జన్మస్థానంలోకి వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఉంది. అయితే 2వ ప్రధానమైనటువంటి గ్రహ శనైశ్చరుడు. ఈ శని యొక్క సంచారం ఎలా ఉంది ఈ సంవత్సరము అనేనంటే 29 మార్చి వరకు శని ప్రతికూలంగా ఉన్నాడు. అంటే కర్కాటక రాశి జాతకులకు 8వ స్థానంలో శనైశ్చరుడు సంచరిస్తున్నాడు. శని 8వ స్థానంలో సంచరించడము చాలా ప్రతికూలంగా ఉంటుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏంటంటే శని 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇది 29 మార్చి వరకు ఉంది. ఈ 29 మార్చి వరకు మట్టుకు మీరు తలపెట్టినటువంటి కార్యాల లోపల విఘ్నాలు కలగడము, చేసేటువంటి వృత్తి లోపల కాంపిటీషన్స్ పెరగడం మూలకంగా మీరు నష్టాలు వాటిల్లేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ 8వ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక స్నేహితులతో మీరు కలిసి పనులు చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ స్నేహితుల మూలకంగా, ఆత్మీయుల మూలకంగా, దగ్గర వాళ్ళ మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. 8వ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి తగాదాలు, చర్చలు, మనస్పర్ధలు. ఇక వ్యవసాయదారులకు కూడాను ముఖ్యంగా ఈ 8వ స్థాన ప్రభావం బాగా ఉంటుంది. వాళ్ళకు కూడాను అనుకున్న మేర ఉత్పత్తి లేకపోవడము, పంటలు అనుకూలించకపోవడము, పంటలు పండినప్పటికీ వాటికి సరైన ధర లేకపోవడం మూలకంగా కొంత అసంతృప్తికి వ్యవసాయదారులు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా 8వ స్థాన ప్రభావం 29 మార్చి వరకు ఉంది. 29 మార్చి తర్వాత మళ్ళీ భాగ్యస్థానంలోకి శనైశ్వరుడు సంచరిస్తున్నాడు. అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశించి అక్కడి నుండి 2.5 సంవత్సరాల పాటు భాగ్యస్థానంలో ఉంటున్నాడు. ఈ భాగ్యస్థానంలో శని సంచరించడం కూడాను కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే ఈ అదృష్ట స్థానంలో శని సంచరించడము, సప్తమాధిపతి కావడము మూలకంగా మనకి ఏమవుతుంది, ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇబ్బందిని క్రియేట్ చేస్తాడు.
వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రధానంగా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అన్ని రకాలుగా ఆలోచించి పార్ట్నర్స్ను పక్కన పెట్టి మీరు ఏ పనులు చేసినప్పటికీ ఇబ్బందులలోకి వెళ్తారు. కనుక వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో అన్ని విషయాలను కూడాను చర్చించి చేసినట్టయితే మీకు కొంతలో కొంతైనా కూడాను ఆ నష్టము తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా శనైశ్చరుడు 29 మార్చి నుండి మళ్ళీ 3/6/2027 వరకు 3rd జూన్ 2027 వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. నవమ స్థానం అవుతుంది. ఇది కూడాను ప్రతికూలంగా ఉంది. అంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరము శని భగవానుడి యొక్క అనుకూలత లేదు. శని ప్రతికూలంగా ఉన్నాడు. అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ రాహువు 18 మే వరకు 9వ స్థానంలో ఉన్నాడు. 18 మే తర్వాత అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 18 మే వరకు కేతు బాగా ఉన్నాడు. 18 మే తర్వాత రాహు కేతులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. అంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి రాహుకేతువుల యొక్క ప్రభావం ప్రతికూలంగానే ఉంది. ఆ రాహుకేతువుల యొక్క సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులకు లోనవుతారు. ముఖ్యంగా మానసిక ఇబ్బందులు, అనవసరమైనటువంటి ఆలోచనలు, చిన్న విషయాన్ని కూడాను మీరు మ్యాగ్నిఫై చేసి చూడడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని తాత్సారం చేయడం మూలకంగా, అంటే పనిని ఈరోజు చేద్దాము అని అనుకొని ప్రణాళిక వేసుకున్నటువంటి పనికి ఏవో ఆటంకాలు రావడం, అది పోస్ట్పోన్ కావడము, తద్వారా మానసిక ఇబ్బందులు, పని కావట్లేదు అనేటువంటి ఒక మానసికంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఈ రాహుకేతువుల మూలకంగా ఉన్నాయి. రాహువు 18 మే వరకు భాగ్యస్థానంలో ఉన్నాడు. దాని తర్వాత అష్టమ స్థానంలో ఉన్నాడు. రాహువు చాలా ప్రతికూలంగా ఉన్నాడు కర్కాటక రాశి వారికి. ఇక కేతువు ప్రారంభంలో 18 మే వరకు అనుకూలంగా ఉన్నాడు. ఆ కేతువు మూలకంగా కొన్ని పనులు మీకు కలిసి వస్తాయి. ఏంటంటే దగ్గర వాళ్ళతో కొన్ని పనులు, మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ కేతువు మూలకంగా కొన్ని చిన్న చిన్న పనులు, సహాయ సహకారాలు తీసుకోవడం మూలకంగా ఆత్మీయులతో కొంత మనస్పర్ధలు తగ్గే అవకాశాలు 18 మే వరకు గోచరిస్తున్నాయి. 18 మే తర్వాత మళ్ళీ కేతువు 2వ స్థానంలోకి వస్తున్నాడు. కేతు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా మనము ఓవరాల్గా చూసినట్టయితే గురు భగవానుడు 14 మే వరకు అనుకూలంగా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ 12వ స్థానం, జన్మస్థానం, తిరిగి మళ్ళీ వక్రరీత్యా మళ్ళీ 12వ స్థానం. ఈ విధంగా 14 మే వరకు గురువు యొక్క అనుకూలత ఉంది కర్కాటక రాశి వారికి. శని మట్టుకు మొత్తం 2025 సంవత్సరం మొత్తం కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు కేతువులు కూడాను దాదాపు ప్రతికూలంగా ఉన్నారు. కనుక కర్కాటక రాశి వారికి ఓవరాల్గా ఈ 4 గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. కానీ మే వరకు మీరు ప్లానింగ్ చేసుకోండి. మే వరకు గురు భగవానుడు బాగా ఉన్నాడు. తర్వాత శనైశ్చరుడు అష్టమంలో ఉన్నప్పటికీ ఆ గురువు ఏకాదశంలో ఉండడం మూలకంగా కొన్ని పనులు మీకు మే 14 లోపల నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ఎందుకంటే భాగ్యాధిపతి గురు భగవానుడు గనక కర్కాటక రాశి వారికి గురువు యొక్క సంచారం చాలా ప్రభావితం చేస్తుంది. దాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే 14 మే వరకు మీకు బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి. అయితే ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు 14 మే తర్వాత గురు భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు గనక ఆ గురువు కొరకై మీరు పరిహారాలు చేసుకోండి. గురువు విషయంలో ఏం పరిహారాలు చేసుకోవాలి? మొట్టమొదలు ఆ గురు భగవానుడి కొరకై దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత సద్గురువులను సందర్శించుకోవడము,
మాతాపితృవులను సేవించడము, మూలమంత్రాన్ని పఠించడము. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ఇక శనేశ్వరుడు మొత్తం సంవత్సరం కూడాను ప్రతికూలంగా ఉన్నాడు కర్కాటక రాశి వారికి. కాబట్టి కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ శని భగవానుడి కొరకై పరిహారం చేసుకోవాలి. ప్రారంభంలో అష్టమంలో ఉన్నాడు 29 మార్చి వరకు, దాని తర్వాత భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ 2 స్థానాలు కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి గనుక మీరు తప్పకుండా శని ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను శనేశ్వరుడి మూలమంత్రాన్ని పఠించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అది ప్రతినిత్యం కూడాను పఠిస్తూ నవగ్రహ స్తోత్రాన్ని జపాకుస్మ శంకార సూర్యుడితో మొదలుకొని కేతువు వరకు ఆ పారాయణ శ్లోకాలు ఉంటాయి. అవి ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. తర్వాత నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. అష్టమ స్థానము చాలా ప్రతికూలం గనక నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శివుణ్ణి ఆరాధించండి. శివాలయానికి వెళ్ళి శనివారం కానివ్వండి లేదా సోమవారం కానివ్వండి, మీరు ఆ శివుడి దేవాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శనం చేసుకున్నట్టయితే మీకు ప్రతికూలత తగ్గుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు మీకు రాకుండా ఉంటాయి. ఈ విధంగా శనేశ్వరుడి కొరకై హనుమాన్ చాలీసా కూడాను ప్రతినిత్యం పారాయణం చేసుకోండి. తర్వాత రాహువు ప్రారంభంలో 9వ స్థానంలో ఉన్నాడు. 18 మే తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అంటే రాహువు కూడాను మీకు ప్రతికూలంగా ఉన్నాడు ఓవరాల్ ఈ సంవత్సరం మొత్తం కూడాను. కనుక రాహు ప్రీత్యర్థమై కూడాను అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కొలవండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్త్యై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలమంత్రాన్ని చదువుతూ అమ్మవారి ముందు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఒక క్షణకాలం నిలబడి అమ్మవారిని వేడుకోండి. మీకు ఆ రాహువుకు సంబంధించినటువంటి దుష్ప్రభావము నుండి అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. ఇక కేతువు ప్రారంభంలో 18 మే వరకు మీకు అనుకూలంగానే ఉన్నాడు. దాని తర్వాత కేతువు 2వ స్థానంలోకి వస్తున్నాడు, ధనస్థానంలోకి. కాబట్టి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేతు ప్రీత్యర్థమై ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ విఘ్నేశ్వరుణ్ణి పూజించండి ప్రతినిత్యం కూడా. ఈ విధంగా చేసినట్టయితే కర్కాటక రాశి జాతకులకు గురువు 14 మే వరకు బాగా ఉన్నాడు కనుక మీరు ప్లాన్ చేసుకోండి. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి సంచారము మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మిగతా సమయం లోపల భగవంతుణ్ణి ఆరాధించండి, పరిహారాలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.